2005లో ఒక ఎయిర్‌బస్ ప్లేన్ ల్యాండింగ్ కోసం కిందకి వస్తుంది. అప్పుడు ప్లేన్ ల్యాండింగ్ టైంలో ఫ్రంట్ వీల్ రాంగ్ డైరెక్షన్‌లో ఉండడం పైలట్ గమనిస్తాడు. దీంతో 99% ప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైలట్ స్కాట్ బర్గ్ మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా దీన్ని డైరెక్ట్‌గా ల్యాండింగ్ చేయడం పాసిబుల్ అవ్వదు అని అనుకున్నాడు. అందుకు ఎయిర్‌పోర్ట్ చుట్టూ 4-5 రౌండ్లు ప్లేన్‌ని తిప్పాడు. దీంతో ప్లేన్‌లో ఉన్న ఫ్యూయల్ మొత్తం తగ్గిపోయి వెయిట్ చాలా వరకు తగ్గుతుంది. ప్లేన్ ల్యాండింగ్‌కి రెడీ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు రిస్కీ ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దృశ్యాన్ని అందరూ న్యూస్ ఛానల్స్ లో లైవ్ లో చూస్తున్నారు. అందరిలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. కెప్టెన్ బర్గ్ మాత్రం ఏమాత్రం భయపడకుండా ప్లేన్ ని మెల్లిగా రన్వే మీదకి తీసుకొచ్చాడు. కేవలం బ్యాక్ టైర్స్ మాత్రమే నేలకు టచ్ అయ్యేలా, ఫ్రంట్ వీల్ ని గాల్లో ఉండేలా ప్లేన్ ని దించాడు. దీంతో ప్లేన్ స్పీడ్ తగ్గి ఫ్రంట్ వీల్స్ కూడా నేలకు తాకాయి. ఒక్కసారిగా స్మోక్ రావడం జరిగింది. అయినప్పటికీ పెద్ద ప్రమాదం జరగకుండా ప్లేన్ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఇలా కెప్టెన్ ప్యాసింజర్స్ ప్రాణాలని కాపాడాడు. ఇతని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.